హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రంగస్థలం మూవీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ గారు మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారనగానే ఆ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ RC-17 గురించి సెన్సేషనల్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. అవేంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గత కొద్ది రోజులుగా RC-17 మూవీ కథ ఇంకా లాక్ అవ్వలేదని, ఈ సినిమా కథపై సుకుమార్ గారు అండ్ టీం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని టాక్ వినిపించింది. కానీ రీసెంట్ గా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ హుసేన్ షా దీనిపై క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది రెండు కథలు కాదని, ఒకే కథకు సంబంధించి రెండు వర్షన్లు రాశారని, అందులోని బెస్ట్ వర్షన్ ని ఇప్పుడు సుకుమార్ గారు లాక్ చేశారని కన్ఫర్మ్ చేశారు. సో ఇక షూటింగ్ ఆలస్యమయ్యే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఈ సినిమా స్టోరీ రంగస్థలానికి 10 రెట్లు ఉండబోతుందట. ఇది తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు గుర్తుందా, గతంలో రాజమౌళి గారు కూడా ఈ సినిమా గురించి చెప్తూ సుకుమార్ ఈ సినిమాలో చరణ్ గారి కోసం ఒక పవర్ఫుల్ సీన్ రాశారు. అది చూస్తే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనే హింట్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు ఫైనల్ గా స్క్రిప్ట్ పూర్తవడంతో ఆ మైండ్ బ్లోయింగ్ సీన్ సినిమాలో ఖచ్చితంగా ఉండబోతుందని క్లారిటీ అయితే వస్తోంది. కేవలం 5 నిమిషాల ఆ సీన్ ఇండియన్ సినిమాలోనే ఒక ఐకానిక్ ఇంట్రోగా నిలిచిపోతుందట. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ రాబోతోంది. బహుశా అది ఒక కాన్సెప్ట్ పోస్టర్ లేదంటే టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, పెద్దికి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేస్తారట. అంటే చరణ్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చరణ్ పెద్ది సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అది ఏప్రిల్ 30న విడుదలయ్యాక జూన్ లేదా ఆగస్ట్ నుంచి RC-17 వేట షురూ కాబోతోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవి ప్రసాద్ గారిని తీసుకున్నారు. రంగస్థలం కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ గారు ఈ సినిమాను కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే గట్టిగా అందుతోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా కేవలం సౌత్ జోన్ కే పరిమితం కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో, కుదిరితే గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సుకుమార్ గారు ప్లాన్స్ చేస్తారని క్లియర్ గా అర్థమవుతోంది. చూసారుగా ఫ్రెండ్స్, సుకుమార్ గారు రామ్ చరణ్ గారిని మళ్ళీ ఏ రేంజ్ లో ఈ సినిమాలో చూపిస్తారనేది చూడాలి. మరి ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అలాగే రాజమౌళి గారు చెప్పిన సీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.